ఓం నమో భగవతే వాసుదేవాయ. రాత్రి పడుకునే ముందు ఈ 5 పేర్లు తలుచుకుంటే ఏమవుతుందో తెలుసుకుందాం. నిద్ర పట్టక ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి పీడకలలు వస్తుంటాయి అని చెప్తారు. అయితే మన పురాణాలు చెప్పిన ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి. పడుకునే ముందు ఈ చిన్న శ్లోకం చదివితే ఎంతటి ఒత్తిడి అయినా మాయమై వెంటనే గాఢ నిద్ర పడుతుందట. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు చూద్దాం. అగస్త్యం మాధవం చైవ ముచుకుందుం మహాబలం కపిలో మునిరాస్తికా పంచైతే సుఖసాయినః. ఈ శ్లోకాన్ని మీకు డెస్క్టాప్ మీద ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను, చదువుకోండి. ఈ 5 పేర్లే ఎందుకు తలుచుకోవాలి అన్నది చూద్దాం. అగస్త్యుడు, ఈయనను తలుచుకుంటే భయాలు పోతాయి. అంతేకాదు, తిన్న ఆహారం సులువుగా అరిగిపోయి శరీరం తేలిక పడుతుంది. నిద్ర పట్టకపోవటానికి ఒక కారణం అన్నం అరగకపోవటం. అగస్త్య స్మరణ అజీర్ణ వ్యాధులు తొలగిస్తుంది. వారు వాతాపి లాంటి రాక్షసున్నే ఆరగించుకున్నారు. ఇక రెండవది మాధవుడు అనగా విష్ణువు. పాలకడిలిలో ప్రశాంతంగా యోగ నిద్రలో ఉండే విష్ణువును తలుచుకుంటే మన మనస్సులోని అలజడులు ఆగిపోయి ప్రశాంతత వస్తుంది. ఇక మూడవది ముచుకుందుడు. ఎవరు డిస్టర్బ్ చేయకూడదని వరం అడిగి మరీ నిద్రపోయిన రాజు ఇతను. ఇతన్ని తలుచుకుంటే నిద్ర మధ్యలో అస్సలు మెలకువ రాదట. ఇక నాలుగవది కపిల మహాముని. ఈయనది ప్రపంచాన్ని మర్చిపోయే గాఢమైన ధ్యాన నిద్ర. ఈ పేరుతో మనకు కూడా అలాంటి సుఖ నిద్ర పడుతుంది. ఇక ఐదవది ఆస్తికుడు. ఈ మునిని తలుచుకుంటే పాములు విషపురుగుల భయం ఉండదు. మనకు ఒక భద్రతా భావం కలుగుతుంది. భయం నిద్ర పట్టకపోవటానికి ప్రధాన కారణం. అది వీరి స్మరణతో పోతుంది. కాబట్టి భయాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని, రక్షణను మరియు ప్రశాంతతను ఇచ్చే ఈ 5 తలుచుకోగానే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోయి హాయిగా నిద్ర పట్టపోవడానికి సిగ్నల్ ఇస్తుంది. కాబట్టి ఈ చిన్న శ్లోకాన్ని పడుకునే ముందు చదువుకొని మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.